పక్కా మేమే ఫీల్డ్లోకి వచ్చి తీసివేయడం జరుగుతుంది, తీయించడం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేత గుర్రపు మచ్కన్ చెందారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఎంపీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనమందరం అభివృద్ధి వైపు నడవాలి. ఎలాంటి అల్లర్లు జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ అధికారంలో ఉన్న గెలిచిన అభ్యర్థులపైన ఉంటుందని తెలియజేయడానికి నేను ప్రెస్ మీట్ పెట్టాను. అంతేకాకుండా మీరు కూడా చూడొచ్చు, ఎన్నో రకాల సమస్యలు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలో కూడా చాలా రకాలుగా అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది. మీరే చూడొచ్చు, ఇప్పుడు టోల్స్ అనేటివి ఎన్నో రకాల సమస్యలు. ఈరోజు నిన్న జరిగిన సమస్యలు చెప్తున్నాను. సంక్రాంతి సెలవుల కోసం టోల్స్ అనేటివి ఎత్తివేయడం జరిగింది. అంటే అదే దసరాకి మాత్రం టోల్స్ అనేది కంటిన్యూ చేశారు. దానివల్ల ఎవరికి లాభం ఉంది అంటే సెటిలర్ ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటిది లేవనెత్తడం అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటిది చేయకూడదు అని నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన లోకల్ నియోజకవర్గం ప్రాంతంలో చూస్తే మీరే మొన్న సిర్గాపూర్ మండలంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో 10 రోజుల నుంచి కరెంటు లేదు, సరి అయిన వాటర్ సౌకర్యం లేకపోవడం వలన అన్న డిమాండ్లు ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి మిషన్ భాగీరథ వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. సర్పంచ్ ఎన్నికలు మొన్ననే జరగడం జరిగింది. అట్టి ఎన్నికలలో మరి మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సుమారుగా 60 నుంచి 70 మంది సర్పంచులు గెలవడం జరిగింది. ఆ సర్పంచులు గెలవడానికి మరి ఈ గుర్రపు మచ్చేందర్ గారు పాత్ర ఎంతో ఉంది. కొన్ని గ్రామ పంచాయతీలలో కొంచెం తేడాతో ఓడిపోవడం జరిగింది. 8 ఓట్లు, 9 ఓట్లు, 10 ఓట్లతో కొంతమంది సర్పంచులు ఓడిపోవడం జరిగింది. మరి ఆయన కృషి చాలా ఉంది, మచ్చేందర్ గారి కృషి. మరి అదే విధంగా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీలో ఇంతమంది సర్పంచ్ గెలవడం చాలా గర్వకారణం. అదేవిధంగా మరి గెలిచినంత సర్పంచులు కొన్ని అల్లర్లు చేస్తున్నారు అక్కడక్కడ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.